పరలోక ప్రయాణానికి ఏవైతే కావాలో వాటిని మనం అడగడం మానేశాము. చచ్చిపోయేంత వరకు బ్రతకడానికి ఏవైతే కావాలో వాటిని మాత్రం ప్రతిరోజు అడుగుతున్నాం. చూడండి, సమాధి దాటుకుని ముందుకు వెళ్ళే జీవితం ఏదైతున్నదో అది పరలోక ప్రయాణం అయితే, ఆ పరలోక ప్రయాణమునకు ఏవైతే కావాలో, ఏం కావాలి చెప్పండి? కృప కావాలి, జ్ఞానము కావాలి, పరిశుద్ధత కావాలి, విశ్వాసము కావాలి, నీతి కావాలి, సత్యము కావాలి, దేవుని వాక్యము కావాలి, ప్రార్థన జీవితము కావాలి. వీటి కొరకు మనిషి అడగడం మానేశాడు. వీటిలో అభివృద్ధి చెందాలనే ఆలోచన లేకుండానే ఉన్నాడు. కానీ సమాధి వరకు, శ్మశానం వరకు, ఆ పెట్టెలో పెట్టేంత వరకు ఏవైతే కావాలో వాటి గురించి మాత్రము ప్రతిరోజు అడిగేస్తున్నాడు మనిషి. ఈ మనిషిని ఏమనాలి చెప్పండి? ఎలాంటి మనిషి కొరక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది? ఇది సమాధి వరకు నువ్వు బ్రతకడానికి ఏవైతే కావాలో వాటి కొరక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తము కార్చి సిలువలో ఆయన త్యాగం అయిపోయింది. ఎందుకు చెప్పండి?